నిఫ్టీ 50లో ఓ పెద్ద కరెక్షన్ దగ్గరలో ఉందా? కీలక స్థాయిలు బ్రేక్ అవుతూ మార్కెట్ నెగటివ్ టెరిటరీలోకి జారిపోతున్న వేళ అనలిస్టులు ఎందుకు క్రాష్ హెచ్చరికలు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. జూలై 28, 2025 నాటికి నిఫ్టీ 50లో తీవ్రమైన సెల్లింగ్ ప్రెజర్ కనబడింది. క్రిటికల్ సపోర్ట్ లెవెల్స్ అయిన 24,900 నుంచి 25,000 బ్రేక్ అవ్వడం, అలాగే 50 రోజుల ఈఎంఏ కింద క్లోజ్ కావడం, ఇవి టెక్నికల్ అనలిస్టులకి క్లియర్ బేరిష్ ట్రెండ్ రివర్సల్ సిగ్నల్స్. ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 40కి పడిపోయింది. స్టాకాస్టిక్ మొమెంటమ్ సిగ్నల్స్ కూడా నెగటివ్ క్రాస్ఓవర్ ఇచ్చాయి. అంటే కొనుగోలు ఉత్సాహం తక్కువ అయిపోయింది. ఇది ఒక్కటే కాదు, లేటెస్ట్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీలోని 50 స్టాక్స్లో 44 స్టాక్స్ రెడ్ జోన్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్ వంటి హెవీవెయిట్ రంగాలు భారీగా పడిపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఇంకా ఎక్కువ నష్టాలు చూపించాయి. అంటే కరెక్షన్ ఒక సెక్టార్ పరిమితంగా కాదు, ఇది బ్రాడ్ బేస్డ్. ఇంకా కొన్ని తీవ్రమైన కారణాలు మార్కెట్ను దిగజార్చుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో నెగటివ్ ట్రెండ్, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో స్పష్టత లేకపోవడం, ఎఫ్ఐఐస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారీగా విక్రయాలు చేయడం, ఈ ముగ్గురు కలిసి మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు, యుఎస్ ఫెడ్ పాలసీపై అనిశ్చితి, నెగటివ్ కార్పొరేట్ ఎర్నింగ్స్, చమురు ధరల పెరుగుదల, ఇవన్నీ కలిపి సూచీలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే షార్ట్ టర్మ్ టోన్ బేరిష్. నిఫ్టీ 25,100 పైన ముగియకపోతే కొత్త కొనుగోళ్లకు దూరంగా ఉండాలని సలహా. సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీని అనుసరించాలి. ఇదిగో మీకు వాస్తవికమైన క్రాష్ ట్రిగర్ పాయింట్స్. 24,700 నుండి 24,500 కింద క్లోజ్ అయితే వేగంగా మరింత డౌన్ ఫాల్ రావచ్చు. ఎఫ్ఐఐ అవుట్ఫ్లోలు కొనసాగితే లిక్విడిటీ సమస్యలు వస్తాయి. బ్యాంకింగ్ మరియు ఐటీ రంగాల ఎర్నింగ్స్ సడన్ గా మిస్ అయితే పానిక్ లోకి మార్కెట్ వెళ్లే అవకాశముంది. ఇంకా కొన్ని ముఖ్యమైన లాంగ్ టర్మ్ రిస్క్ ఫ్యాక్టర్లు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరిగిన గ్లోబల్ టెన్షన్స్, ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ ఉద్రిక్తతలు, వెరీ హై మార్కెట్ వాల్యుయేషన్లు, పే రేషియో, యుఎస్ డాలర్ బలపడటం, రూపాయి మారకపు విలువ పడిపోవడం, ఇవన్నీ కలిపి పర్ఫెక్ట్ స్టార్మ్ లా మార్కెట్ పై దెబ్బ తగిలేలా చేస్తున్నాయి. జూలై 28, 2025 నాటికి నిఫ్టీ 50 పై వ్యూహాత్మకంగా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది. టెక్నికల్, ఫండమెంటల్, గ్లోబల్ అన్ని కోణాల్లోనూ ఒత్తిడి పెరుగుతోంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ పై డిసిప్లిన్ పాటించండి. అతి తక్కువ సమయంలో క్విక్ ప్రాఫిట్స్ కోసం రిస్క్ తీసుకోవద్దు. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే స్మార్ట్. డిస్క్లైమర్: ఈ వీడియోలోని సమాచారం పూర్తిగా పబ్లిక్ సోర్సెస్ ఆధారంగా రూపొందించబడింది. మేము ఎస్ఈబిఐ రిజిస్టర్డ్ సలహాదారులం కాదు. ఈ వీడియోలోని సమాచారం విద్యా మరియు విశ్లేషణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. అన్ని వార్తలు పబ్లిక్గా అందుబాటులో ఉన్న సోర్సెస్ మరియు కొనసాగుతున్న మీడియా నివేదికలపై ఆధారపడి ఉంటాయి. మేము ఏ వ్యక్తిని లేదా సంస్థను కించపరచడం లేదా లక్ష్యంగా చేసుకోవడం ఉద్దేశం కాదు. వీక్షకులు స్వతంత్రంగా వాస్తవాలను ధృవీకరించాలని మరియు దీనిని న్యాయమైన ఉపయోగం కింద వార్తల వ్యాఖ్యానంగా పరిగణించాలని సూచించారు.